స్వాగతం పలకకపోయినా వచ్చి వర్షం కురిపించి మా యొక్క దాహం తీర్చి పంటలు పండడానికి కారణమవుతోందో అలా మేము నిన్ను స్మరించకపోయినా మా యందు బుద్ధిశక్తివై నిద్రాశక్తివై లజ్జాశక్తివై ఆకలివై అనుగ్రహిస్తున్నావు. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, బుద్ధిరూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. రేపటి నుంచి చండీ హోమంలో ఇవన్నీ వింటారు కదా. కాబట్టి ఆ తల్లి ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత ఆరాధించావని అడిగి ఇస్తోందా? ఇవ్వడం తన ప్రయోజనంగా ఇస్తోంది. ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగినటువంటి మేఘం చల్లని తీయటి నీటిగా మార్చి పట్టుకుని నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నన్ను పూజించాడా పూజించలేదా, స్వాగతం పలికాడా పలకలేదా అని చూడకుండా, అర్ధరాత్రి అయితే ఎవరు గుర్తిస్తారు ఎవరు సత్కారం చేస్తారని ఆశించకుండా కురవడమే తన ప్రయోజనం అన్నట్టుగా నీటిని కురిపించి వస్తున్నప్పుడు బరువుగా వచ్చి అంతా ఇచ్చేసిన తరువాత తెల్లని మేఘం దూదిపించేలా వడివడిగా వెళ్ళిపోయినట్టు అమ్మా నీ యొక్క అనుగ్రహ కాంతులు అలా ఉంటాయి. కాబట్టి తలుపు సందులో చెయ్యబడినప్పుడు గోవిందా అనగలిగాడు అనుకోండి, వాడు అదృష్టవంతుడని గుర్తు. అంటే వాడికి ఆ బాధలో కూడా భగవన్నామం గుర్తొస్తుంది. వాడికి రాత్రిళ్ళ కలలో కూడా రామాయణమో ఏదో జ్ఞాపకానికి వస్తుంటుంది, ఏదో భారతమో భాగవతమో ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడూ ఏదో భగవత్ సంబంధంలో ఉంటాడు. అయితే అంత భగవత్ సంబంధంలో ఉండాలనుకున్న వాడికి కూడా పెద్ద ప్రతిబంధకం ఎవరో తెలుసా? వాడి చుట్టూ ఉన్న పరివారమే. వాడిని సర్వనాశనం చేసేది, వాడికి మనశ్శాంతి లేకుండా చేసేది, నిష్కారణమైన విషయాల జోలికి వెళ్ళి ఆయన ఉండవలసిన స్థానంలో ఆయనని ఉండకుండా చేసేది కూడా యథార్థమునకు ఎవరు అంటే చుట్టూ ఉండేటటువంటి పరివారము సంఖ్య పెరిగిపోతే వాళ్ళు దాటనప్పుడు వాళ్ళ వలన తాను కూడా ప్రకంపనలకు లోనవుతాడు. అందుకే ఒక స్థితికి వచ్చాక వదిలిపెట్టి ధ్యానం చేయడం మంచిది, వదిలిపెట్టి భగవతి పాదములు పట్టుకోవడమే మంచిది అని వానప్రస్థాన్ని విధించడానికి కారణం అదే. వాళ్ళు ఎటు ఎప్పటికీ ఓ స్థాయి దాటరు. అందుకే మీరు చూడండి, దేవాలయాల్లో పవిత్ర స్థలాల్లో కార్యకర్త అంటే కార్యకర్త అన్న బిరుది ఇవ్వగానే ఎంత అల్లరో. ఎందుకని అంటే రజోగుణ తమో గుణాలని దాటలేక వస్తాయి ఇవన్నీ. కాబట్టి శుక్లచింతలోకి వెళ్ళి నిలబడగలగడము అంటే దానికి అనన్య చింతనము అంత అవసరమవుతుంది. మనసుకి తర్ఫీదు ఇవ్వగలగాలి. ఇది అస్తమానం ఏం పట్టుకుంటోంది, ఎక్కువ దేన్ని ఆలోచిస్తుంది, దేని మీద దీనికి ప్రియం ఉంది, దేన్ని పట్టుకుంటుంది ఎక్కువ అన్నది. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని మనసుకి ఇది ప్రియమైనది అన్నది నువ్వు అందించడం సాధన చేయకపోతే చిట్ట చివర నువ్వేం పట్టుకున్నావన్నది చెప్పడానికి ఆవిడ ధన్యారూపంలో ఉంది. ఆవిడ నువ్వు ఇది పట్టుకున్నావని చెప్తుంది, అది ప్రమాదానికి ఎడుతుంది. అందుకే సాధన అన్న 3 అక్షరాలకు అర్థం ఏమిటంటే ఊపిరి ఉండగా నీకు ప్రియమైనవి ఏవి కావాలి అంటే ఓ దేవాలయం, ఓ భగవత్ సంబంధం, ఓ పూజ, భగవత్ కథ, భగవత్ సంబంధమైనటువంటి గీతము, భగవత్ సంబంధమైన ప్రసంగము, ఇటువంటి వాటి యందు అనురక్తము కావాలి. అలా అనురక్తము కానప్పుడు, ధర్మమునందు అనురక్తి లేనప్పుడు అది ప్రమాదహేతు అవుతుంది. అందుకే ధన్యాం సోమవిభావనీయ చరితాం, ఆ తల్లి సోమవిభావనీయ చరితాం చంద్రమండల మధ్యగా అంటారు లలితా సహస్రనామ స్తోత్రంలో. నిజానికి చంద్రుడి యొక్క పెరిగేటటువంటి కళలు, తరిగేటటువంటి కళలు, వీటిని నిత్యా కళలు అన్న పేరుతో ఆరాధన ఎక్కడుంటుంది అంటే శ్రీ విద్యా తంత్రమునందే ఉంటుంది. పైగా అమ్మవారి యొక్క గొప్ప ఉపాసకులు 12 మంది ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటి వాళ్ళలో అమ్మవారికి చంద్రుడు ఒకడు. చంద్రుడు చాలా చాలా గొప్ప ఉపాసకుడు. అందుకే అటువంటి చంద్రుడు ఆమె ఉపాసకుడు కాబట్టే చంద్రమండలం మధ్యలో అమ్మవారి యొక్క స్వరూపము వెలుగొందుతుంటుంది. అందుకే చంద్రమండలం అంత చల్లగా ఉంటుంది, ఎంతసేపు చూసినా హాయే. అటువంటి చంద్రమండలం మధ్యలో అమ్మవారిని ఉపాసన చెయ్యడం అనేటటువంటిది ఒక గొప్ప విద్య.
అభిరామ భట్టు వంటి మహాపురుషులు అలా చేశారు. అందుకే చంద్రమండల మధ్యగా అమృత వృష్టిని కురిపిస్తూ ఉంటుంది ఆవిడ. కాబట్టి సోమవిభావనీయ చరితాం ధారాధరశ్యామలాం నీటిని కురిపించగలిగినటువంటి మేఘము యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటాం. ఇందాక ఏమన్నారు? ఎర్రగా ఉంటామన్నారు. లాక్షాల సద్రాగిణీం అన్నారు. ఇప్పుడేమంటున్నారు? ధారాధరశ్యామలాం అంటున్నారు. నల్ల మబ్బులో ఉంటున్నారు. మరి ఇందాక ఎరుపని ఇప్పుడు నలుపని ఎలా కుదురుతుంది అంటే ఆ ఎరుపు ఎంత కరుణో ఈ నల్లటి మబ్బు అంత కరుణ. నల్లటి మబ్బు ఏం చేస్తుంది? చల్లగా ఉంటుంది, వర్షధారలు కురిపిస్తుంది. వర్షము సమస్తమైనటువంటి జీవనమునకు హేతు. అటువంటి వర్షధారలు కురిపించగలిగినటువంటి మేఘం ఉన్నదే, ఆ మేఘము ఎంత నల్లటి కాంతి అంటే బొగ్గులా ఉండడం కాదు, ఆ కాంతిలో ఒక మెరుపు ఉంటుంది, ఒక అనుగ్రహ శక్తి ఉంటుంది, దానికి ఒక ఆకర్షణ ఉంటుంది. ఆ నల్లమబ్బు నీటిని కురిపించి ఎలా అనుగ్రహిస్తోందో ఆ నీరే సమస్తమనకు కారణము. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు లింగపురాణంలో. నీరు లేనినాడు లోకం లేదు, ధర్మం కూడా లేదు. కాబట్టి అమ్మా, నువ్వు అటువంటి నీరు నిండిన నల్లమబ్బు ఎలా ఉంటుందో, అది ఎంత ప్రేమతో ఎంత కరుణతో మేము స్వాగతం పలకకపోయినా వచ్చి వర్షం కురిపించి మా యొక్క దాహం తీర్చి పంటలు పండడానికి కారణమవుతోందో, అలా మేము నిన్ను స్మరించకపోయినా మా యందు బుద్ధిశక్తివై, నిద్రాశక్తివై, లజ్జాశక్తివై, ఆకలివై అనుగ్రహిస్తున్నావు. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, బుద్ధిరూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. రేపటి నుంచి చిండి హోమంలో ఇవన్నీ వింటారు కదా. కాబట్టి ఆ తల్లి ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత ఆరాధించావని అడిగిస్తోందా? ఇవ్వడం తన ప్రయోజనంగా ఇస్తోంది. ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగినటువంటి మేఘం చల్లని తీయటి నీటిగా మార్చి పట్టుకుని నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నన్ను పూజించాడా పూజించలేదా, స్వాగతం పలికాడా పలకలేదా అని చూడకుండా, అర్ధరాత్రి అయితే ఎవరు గుర్తిస్తారు ఎవరు సత్కారం చేస్తారని ఆశించకుండా కురవడమే తన ప్రయోజనం అన్నట్టుగా నీటిని కురిపించి వస్తున్నప్పుడు బరువుగా వచ్చి అంతా ఇచ్చేసిన తరువాత తెల్లని మేఘం దూదిపించేలా వడివడిగా వెళ్ళిపోయినట్టు అమ్మా నీ యొక్క అనుగ్రహ కాంతులు అలా ఉంటాయి.